నా నిర్మాత, యుద్ధభూమి నిర్మాత కె కృష్ణమోహన్ రావు గారు స్వర్గస్థులైనటువంటి సందర్భంగా నేను మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, గురుతుల్యులు, మిత్రులు వీళ్ళందరికీ కూడాను, అలాగే విచ్చేసిన మీకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే సరిగ్గా మీ కేకలు అవి వింటుంటే నాకు 1996 పెళ్లి సందడి బెజవాడలో జరుగుతున్నప్పుడు నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళాను అక్కడికి, 175 days ఫంక్షన్కి. అక్కడ శ్రీకాంత్, ఇదిగో దీప్తి భట్నాకర్, అలాగే రవళి, మా రాఘవేంద్ర గారి సమక్షంలో కొంతమంది హిందీ యాక్టర్లు వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ ఎంత అద్భుతంగా జరిగిందంటే, అప్పటికి నేను కొంచెం ఒక సంవత్సరం నుంచి కొంచెం డల్ పీరియడ్లో ఉన్నాను. 4-5 సినిమాలు 3 సినిమాలు ఫ్లాప్ అయినాయి సరిగ్గా 95, 96 ఆ ప్రాంతంలో. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జోషు, హోరు ఎలాగైతే మీరు కేకలు ఏలలో వేసి ఉత్సాహపరిచారు నన్ను, అంతకంత ఉత్సాహం ఉండేసరికి మనకి తిరుగులేదురా బాబాయ్ నువ్వు కొంచెం డల్గా ఉన్నావు ఈ చెన్నైలో, నీకు ఆ ఉత్సాహం ఇవ్వడం కోసమే, నీ ప్రభావం నువ్వే, నీకేమీ అసలు ఎదురు లేదు అని తెలపడం కోసమే నేను చీఫ్ గెస్ట్గా ఈ పెళ్లి సందడి ఫంక్షన్ తీసుకొచ్చాను. ఎలా ఉంది అంటే ఎంత ఆనందపడిపోయానంటే, అంతా ఇంత కాదు, తెలియని జోష్ వచ్చింది. ఈ రోజుకి ఆ జోష్ తగ్గలేదు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి సందడి కూడా నన్ను అలాగే ఆహ్వానించి అదే ఆత్మీయం, అదే ప్రేమ కురిపించారు. అదేవిధంగా మీరు కూడా అదే ప్రేమ, అదే వాత్సల్యం చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానులందరికీ నేను రుణం తీర్చుకోలేనిది. రాఘవేంద్ర గారితో నా ప్రయాణం చెప్పాలంటే సుదీర్ఘమైన ప్రయాణం. ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే తెల్లారుతుంది అని చెప్పేసాయి కాబట్టి ఇబ్బంది పెట్టరు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే, ఎనీ యాక్టర్ 80sలో మేము ఎంటర్ అయిన తర్వాత వారి దర్శకత్వంలో యాక్ట్ చేస్తేనే కానీ అసలు ఈ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం ఉండదు అనే ఒక భరోసా, ఒక నమ్మకం ఉండేది మా అందరికీ. ఆయనతో చేసే అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది. ఎప్పుడు వచ్చినట్టు బిగినింగ్ 1 or 2 yearsలో ఒక గెస్ట్ విలన్గా మోసగాడు అనే సినిమా చేశాను. ఆ సినిమాలో శ్రీదేవితో డ్యాన్స్ ఉంది కాబట్టి, నువ్వు డ్యాన్స్ బాగా వేయగలవు కాబట్టి ఒక నెగిటివ్ క్యారెక్టర్ చెయ్యాలని క్రాంతి కుమార్ అడిగితే ఈయన దర్శకత్వంలో చేశాను. కానీ నాకు అది అంత తృప్తి లేదు. ఆయన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ కావాలి, అది నా జీవితానికి ఒక పునాది కావాలి అని నేను చాలా బలీయంగా కోరుకుంటున్న రోజుల్లో, తప్పిస్తున్న రోజుల్లో చెప్పాలంటే అడవి దొంగ 85 వచ్చింది. అడవి దొంగ ఎంత పెద్ద హిట్ అయ్యింది, అప్పుడు ఎంత కనకవర్షం కురిపించింది. రామారావు గారి ఆయన పొలిటికల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా ఆ రెవెన్యూ, ఆ రికార్డ్స్ అవి ఆ స్థాయికి ఉంటాయి లేవా అని మీమాంసలో ఉండేటువంటి తరుణంలో వారే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన లేని లోటుని, అంటే ఆర్థికంగా రెవెన్యూ పరంగా మళ్ళీ ఆ రికార్డ్స్ చూపించడం ఘనత రాఘవేంద్ర గారిది. అందులో నేను భాగస్వామ్యం అవటం అన్నది నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ క్షణాన్ని అనుకున్నాను, ఇక మనకి తిరుగులేదు. ఆయన డైరెక్షన్లో ఇంత సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల అభిమాన పాత్రను అయ్యాను కాబట్టి ఇంక నాకు ఢోకా లేదని భరోసా వచ్చింది. అలాంటి భరోసా ప్రతి ఆర్టిస్ట్కి ఇచ్చి వాళ్ళకి స్టార్ స్టేటస్ని కాంక్రీట్గా చేసేటటువంటి గొప్ప దిగ్దర్శకులు మన దర్శకేంద్రులు రాఘవేంద్ర గారు. అందుకనే వారంటే నాకు ఆ రకంగా ఒక గురుభావం ఉంటుంది, ఒక భరోసా నా జీవితానికి, ఆయన సినీ జీవితానికి. అది ఓ పక్కన పెడితే వారికి నాకు మరొక అనుబంధం, నన్ను ఎప్పుడు ఆత్మీయంగా ఒక సోదరులాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఆయన బాబాయ్ అని పిలిచే పిలుపు నాకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. అలాంటి ఆ పిలుపుకి ఎప్పుడు నేను ఆయనకి దాసోహం. అది కూడా పక్కన పెడితే ఆయన నన్ను ప్రతి సినిమాకి ఎంకరేజ్ చేసిన విధానం కానీ, నన్ను భుజం తట్టి చేసిన విధానానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను. అడవి దొంగ సినిమాలోనే పగలంతా ఆ అడవిలో రాక్షసుడు విజయన్ అని ఫైట్ మాస్టర్ ఉండేవాడు. ఆయన మమ్మల్ని ఒళ్ళు హోనం చేసేసేవాడు. వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫైటర్స్ పిలిపించి కొంచెం పొద్దుపోతున్న సమయంలో మళ్ళీ బెడ్లో వేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ అన్నీ చేస్తూ ఉంటే
బాబాయ్ ఇంత కష్టపడాలా, ఎంత చేస్తావు కదా రేపు అంటే, రేపు పొద్దున కొంచెం పని ఈజీ అవ్వడం కోసం ఇప్పుడు కొంచెం ఒళ్ళు హోనం చేసుకుంటేనో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందంటే అలాగా ముచ్చటగా చూసేవాళ్ళు. నీకు తిరగలేదు బాబాయ్ ఇంత కష్టపడుతున్నావు అంటే అని అనేవారు. ఆ మాట ఎంత ఉత్సాహంగా ఉండేది, ఎంత ప్రోత్సాహంగా ఉండేది అంటే అంత ఇంత కాదు. అది అయిన తర్వాత ఘరానా మొగుడు టైంకే డ్యాన్స్ చాలా బాగా చేయగలను అనేటువంటి పేరు ఉండేది. అయినా సరే డాల్ఫిన్ హోటల్ విశాఖపట్నంలో మళ్ళీ నైట్ వచ్చి ప్రభుదేవతోటి బంగారు కోడిపేట సాంగ్ మళ్ళీ నైట్ రిహార్సల్ చేస్తుంటే మళ్ళీ నీకు అవసరమా అని అడుగుతుండేవాళ్ళు. లేదండి ఇది పబ్లిక్గా చేస్తున్నాము, అక్కడ టేక్ 2 తీసుకుంటుంటే అసలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. అట్లాగా ప్రతి క్షణం నేను అలా కష్టపడుతుంటే ఆయన ఎంతో ఇష్టంగా నన్ను చూస్తూ, ఎంతో ఆయన చేసిన ప్రోత్సాహం అంతా ఇంత కాదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఒకసారి ఒక దర్శకుడి దగ్గర నాకు ఏదో చిన్న మనస్తాపం కలిగింది. నేను సడన్గా 4 o'clock ఈవినింగ్ వచ్చాను. ఎక్కడున్నారు, ఇంట్లో కూర్చొని రిలాక్స్ అయ్యి ఉన్నారు. ఏంటి ఇప్పుడు సడన్గా వచ్చావు బాబాయ్ అని. లేదండి ఎందుకో మీ దగ్గర నుండి కాస్త సేద తీర్చుకోవాలనిపిస్తుంది, మనసు బాగోడలేదు. అంటే మీలాగా గొప్ప దర్శకులు చాలామంది ఉండొచ్చండి, మీలాగా గొప్ప వ్యక్తిత్వం, ప్రేమ చూపించే ప్రేమ మూర్తులు మాత్రం చాలా తక్కువ మంది అండి పరిశ్రమలో. మీరు అందరిని అంత హక్కును చేర్చుకుంటారు, అంత ప్రేమ కురిపిస్తారు, అంత బాగా చూసుకుంటారు. మీలాగా ప్రతి దర్శకుడు ఆర్టిస్టుని అంత ప్రేమగా చూపించే గొప్ప గుణం మీ నుంచి నేర్చుకోవాలి సార్. అలా ఎక్కడ కనపడలేదు. మీ దగ్గర కొంచెం ఊరటగా ఉంటుందని మనస్తాపం కోసం ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి అన్నప్పుడు ఆయన కళ్ళు చెమ్మర్చి నా కళ్ళు చెమ్మర్చి ఇద్దరు హక్ చూసి అలా కాసేపు కూర్చో. అంతటి ప్రేమ మూర్తిన ఆర్టిస్టులు అంటే అంత ప్రేమ ఒలకబోస్తారు. ఆయన దగ్గర ప్రతి ఒక్కరు యాక్ట్ చేయాలని, నటించాలంటే కేవలం దానికోసం పరితపిస్తారు, చస్తారు. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ వాత్సల్యం అలా ఉంటుంది. బిడ్డల్లా చూసుకుంటారు బిడ్డ ఆయన. ఇది రాఘవేంద్ర గురించి ఇంకా పుంకాలుగా నేను మాట్లాడగలను, ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి వచ్చే దర్శకులు ఆర్టిస్ట్ అనగానే ఒక లోకోభావమో వాళ్ళు మనకు సరెండర్ అవ్వాలనో ఎక్కడో ఇగో క్లాష్ ఉంటుంది, ఉండద్దండి. అది లేకుండా చెరిపిస్తారు రాఘవేంద్ర గారు. కొత్త వాళ్ళతో చేసినా సరే, సీనియర్ యాక్టర్తో చేసినా సరే ఒకే రకమైన బిహేవియర్ ఉంటుంది, స్వీట్ బిహేవియర్. దాంతో ప్రతి వాళ్ళు ఆయనకి దాసోహం అవుతారు. ఎంత కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు, నేను దిగ్దర్శకుడి గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ కాబట్టి ఏంటి చెయ్యి, అది ఉండదండి. చక్కగా లాలిస్తారు, ప్రేమిస్తారు, హక్కును చేర్చుకుంటారు, వాళ్ళతో చాలా ముచ్చట చేస్తారు. అలాంటి క్వాలిటీస్ నేను చెప్తాను నేటి దర్శకులు కూడా నిజంగా అది నేర్చుకోగలిగితే అది యాడెడ్ అట్రాక్షన్ అవుతుంది, యాడెడ్ క్వాలిటీ అవుతుంది. మీ దగ్గర పనిచేయాలని ప్రతి వాళ్ళు పరితపిస్తారు. మీరు సక్సెస్లో ఉన్నప్పుడు అందరితో పరితపిస్తారు చేయాలని. మనం పరిస్థితి బాగుండకపోయినా సరే మన దగ్గర చేయాలని పరితపించారంటే అది నిజమైనటువంటి దర్శకత్వం నేను ఫీల్ అవుతాను. కాబట్టి ఆలన పాలన ఆ హక్కును చేర్చుకోవడం, ఒక కుటుంబ సభ్యులా కలిసిమెలిసిపోవడం అనేది బహుశా అది మళ్ళీ వీరితోనే పోకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే ఇంకోటి నాకు స్వీట్ దియా ఎంత రొమాంటిక్ ఫెలో అంటే అయినా అంత ఎంత కాదు, ఆ వయసులో కాదు ఈ వయసులో కూడా అంతే అయినా అది సినిమాలో కనబడుతుంటుంది. ఆయన మేటుపాలెంలో ఒక సినిమాలో ఊటీలో షూటింగ్ చేసి కిందకి దిగుతున్నాం, కొండ దిగి అక్కడ మేటుపాలెంలో ట్రైన్ ఎక్కుతారు. అది ఫస్ట్ డెస్టినేషన్, ఫస్ట్ స్టేషన్. అక్కడి నుంచి అది చెన్నై వెళ్తుంది, మెడ్రాస్. సో నేను సురేఖ కొత్త పెళ్ళి అయినటువంటి ఇది. సో ఇద్దరం దిగి వెళ్తున్నాము. దిగేసరికి ట్రైన్ ఎక్కాము, ఎక్కడ మా సీట్లు అంటే నలుగురితో పాటు ఫస్ట్ అసలు కూర్చుంటాం కదా అనుకుంటాం మనం. సో ఈయన ఒక కూపి అరేంజ్ చేశారు. ఓ బాబాయ్ నీకును సురేఖకి అరేంజ్ చేస్తాను, ఉండండి. ఎందుకని అంత పర్లేదు ఉండండి. ఏదైనా కూపే కదా, లోపలికి వెళ్తే ఫస్ట్ నైట్ లాగా అరేంజ్ చేశారు ఆయన. ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ వెళ్ళాడు ఏమో తెలీదు, పువ్వులు, పాలు, అగరత్తులు, స్వీట్లు. చచ్చిపోయి సిగ్గుపడిపోయింది సురేఖ అయితే. ఇదేంటండి. సో అలాంటి చిలిపి దర్శకులు ఆయన, రొమాంటిక్ దర్శకులు. సో రియల్ ఇవన్నీ కూడా మర్చిపోలేని స్వీట్ థింగ్స్, స్వీట్ మెమరీస్. సో ఇక చెప్పాను కదా ఇలా క్యారీ అయిపోతుంటాను, ఎక్కడో ఆపాలి. కానీ ఈయన చూసి మాలాంటి వాడికి ఏంటంటే ఇన్స్పిరేషన్. ఇందాక అన్నారు బాబాయ్ నువ్వు ఈ జనరేషన్ కాదు, నీ పిల్లకే కాదు అందరికీ నువ్వు పోటీ ఇచ్చేంత ఇదిగా ఉన్నావు అని చెప్పేసి నన్ను అంటున్నారు. కానీ ఈయన మనసు కనుక ఎక్స్రే తీస్తే దాని వయసు 16 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆయన 16 వయదునిలే అంటే 16 ఏళ్ళ సినిమా తీస్తారు కదా, ఈయన మనసు అక్కడ స్టక్ అయిపోయింది. కాబట్టి అంత చిన్న మనసు, యంగ్ ఎట్ హార్ట్ అంటానికి రాఘవేంద్ర గారే గొప్ప నిదర్శనం. ఆయన మనసు ఎప్పుడు అలాగే ఉండాలి, ఆయన నవ్వు ఎప్పుడు అలాగే ఆహ్లాదంగా ఉండాలి, అందరూ నీ ప్రేమిస్తూ ఆయన ప్రేమించబడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో గౌరీ గారి దర్శకత్వంలో
చిత్రించబడినటువంటి ఈ పెళ్లి సందడి కూడా అంత సందడి చేస్తుంది, వాళ్ళ నాన్నగారు అంత సందడి చేస్తుందని నేను రోషన్కి ఒక భరోసా ఇస్తూ, ఎందుకంటే రాఘవేంద్ర గారి పర్యవేక్షణ, అటు కీరవాణి గారి మ్యూజిక్, అద్భుతమైనటువంటి ఆర్ట్ డైరెక్షన్, అలాగే మన చంద్రబోస్ వారి లిరిక్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఆహ్లాదంగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరిని అలరిస్తుందని. అలాగే శ్రీ లీలా look beautiful, and the way you are articulating, I could feel that activeness, all this fantastic you are, and please, and Dipti, your presence makes all the difference. I could remember that nostalgic feelings. Thank you for remembering all those days. And then Roshan ఇందాక మాట్లాడుతూ నన్ను పేరు పెట్టి పలకరించాడు, చిరంజీవి గారు అని. ఎంత ధైర్యం తనకే అనుకున్నాను. పెదనాన్న అని మనస్ఫూర్తిగా పిలిచేవాడు స్టేజ్ మీద. ఉమా, ఇదే నేర్పావా నువ్వు? పెద్దలంటే ఇదే నేర్పావా? పెద్దల్ని పేరు పెట్టి పిలువ అంటే నేర్పావు నువ్వు? కొట్టిందా? పెదనాన్నని ఆప్యాగా పిలుస్తాడు నా బిడ్డలాగా. అది ఎంత బాగుంటుందో ఆ పిలుపు. థ్యాంక్ యూ రా. అందరి ముందు ఎక్కడైనా సరే మీ నాన్నకి నేను అన్నయ్యని, నీకు పెదనాన్నేరా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఈ రోజున ఈ స్టేజ్ నా చిరకాల మిత్రుడు అండ్ ఒకళ్ళంటే ఒకరికి అభిమానం ఉండే విక్టరీ వెంకటేష్, తన సినిమాలు ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే. అంటే ఫోన్ చేసి, వెంకీ అబ్బాయ్ చింపేసావయ్యా, ఎంత బాగా చేసావు అంటూ మాట్లాడి. అండ్ మన నారప్పలో నాకు క్యారెక్టర్ తప్ప మా వెంకటేష్ కనపడలేదు. అలాంటి వెంకటేష్ నేను మనస్ఫూర్తిగా, అలాగే సైరా సినిమాలో తనకు అది నచ్చి తను అంత వచ్చి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వచ్చి అతను నన్ను అప్రిషియేట్ చేయటం అన్నది ఇది వెరీ హెల్తీగా ఉంటుంది. దయచేసి మా అందరి హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు, కొట్టుకోవటాలు, మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా. ఎనీథింగ్ తాత్కాలికం. అవి 2 ఏళ్ళు ఉంటాయా, 3 ఏళ్ళు ఉంటాయా, 4 ఏళ్ళు ఉంటాయా? ముఖ్యంగా పదవులు లాంటివి, చిన్న బాధ్యతలు లాంటివి, వాటి కోసంగా మాటలు అనటం, అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకువ అయిపోతాం. అంత లోకువ కావాలా ఒక పదవి కోసం? నాకు అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ నేను ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు. అది విజ్ఞతతోటి, కొంచెం మెచ్యూరిటీతోటి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి, మన ప్రభావం చూపించుకోవడానికి అవతలను కించపరచాలని అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అంటే మీరు అన్నారు కదా అని ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి. ఆ స్టార్ట్ అయిన మనిషి ఎవరు చెప్పారు, ఎవరి మూలంగా ఈ వివాదాలు ఈ మధ్యకాలం స్టార్ట్ అయినాయో ఆ మనిషి. అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి. ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్షణం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు. మనం కూడా మూలాల్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఎవరు దీనికి అంతరికి కారణం. అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంచితే కనుక ప్రతి ఒక్కళ్ళు మన వసుదైక కుటుంబం. ఈ రోజు మేమంతా ఎలాగున్నామో అలాగే ఆప్యాయంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, హాయిగా ఉండాలి తప్ప చిన్న గొడవలతోటి అవతల వాళ్ళకి లోకు అయిపోయి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి మనం ఆహారం అయిపోకూడదు ప్లీజ్. సో ఎల్లప్పుడు ఇలాంటి ఆహ్లాదమైన వాతావరణం కోరుకుంటాను. అలాంటిది క్రియేట్ చేసి ఈ రోజున మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన రాఘవేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఆ పెళ్లి సందడి అంత గొప్పగా ఆడుతుందని భరోసాతో, నమ్మకంతో అందరికీ నా అభినందనలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.